ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒకే చర్చ. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు, పార్లమెంట్ ఎన్నికల వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ యొక్క కార్యాచరణ ఏంటంటే కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా వరుసగా వాళ్ళ యొక్క అంటే రానున్న రోజుల్లో వాళ్ళు ప్రవేశపెట్టే అంశాల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉందంటూ కూడా ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇటీవల కాలంలో బీఎస్పీతో పొత్తు అంశం తెర మీద తీసుకొచ్చింది. అయితే ఈ రోజు మరోసారి ఒక చర్చనీయాంశం అవుతున్న అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్ర విషయంలో గతంలోనే అనేక మార్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు మాట్లాడడం జరిగింది. ఇక ఈ రోజు లేటెస్ట్ గా మరొక వార్త వైరల్ అవుతున్న మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఏక్నాథ్ షిండే ఉన్నారట, అతి త్వరలోనే కాల నిర్ణయిస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏక్నాథ్ షిండే ఉన్నారంట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డెఫినెట్ గా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్నది. అంటే ఈ ఉద్దేశం వచ్చినట్టుగా రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే అవకాశం అంటే బీజేపీ పార్టీ ఏ రకంగా అయితే మహారాష్ట్ర, గోవా ఈ చోట్ల, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల జరిగిందో అదే రకమైన సిచ్యువేషన్ తెలంగాణ కూడా ఇంప్లిమెంట్ కాబోతున్నట్టుగా నేను మీడియా సమావేశంలో తను మాట్లాడడం జరిగింది. మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇందిరా శోభన్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూస్తారు? ఏక్నాథ్ షిండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారట, రేపు డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ అక్కడ ఏర్పాటు చేయబోతుందట. ఆల్రెడీ ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వాన్ని కూల్చేస్తే చీల్చి చెండాడతాం, అవసరమైతే పేగులు తెంపి మెడలేసుకొని ఊరేగుతామంటూ కూడా ఆయన పాలమూరు వేదికగా, ప్రజాదివన సభ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దానికి ముందుగానే ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి లక్ష్మణ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న లక్ష్మణ్ రకంగా మాట్లాడి ఎట్లా చూస్తారు? ఇంతకీ ఏక్నాథ్ షిండే ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? ఎవరా ఏక్నాథ్ షిండే? తెలంగాణ ప్రజలకు నమస్కారం. లక్ష్మణ్ నిన్న మాట్లాడినటువంటి విషయాలు, అంతకన్నా ముందు చాలా మంది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి బండి సంజయ్ మాట్లాడినటువంటి విషయాలు, వీటన్నింటినీ కూడా కాంగ్రెస్ సీరియస్ తీసుకుంది. కాబట్టి నిన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా తను మాట్లాడినటువంటిది దాని పట్ల మేము పూర్తి ఏకీభవిస్తున్నాం. ఎందుకు అని అంటే ప్రజాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వము, ముఖ్యమంత్రి, కావలసినటువంటి ప్రజాప్రతినిధుల సంఖ్య ఉన్నప్పుడు ఎట్లా ఏ రకంగా కూలదోస్తారు అన్నది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది తెలంగాణ సమాజం ఆలోచించాలంటున్నా. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా కూలదోస్తాము, మాకు మరొక ఏక్నాథ్ షిండే వస్తాడని వాళ్ళు కలలు అంటున్నట్టుంది. ముఖ్యంగా లక్ష్మణ్ గారు ఒక బీసీ బిడ్డగా నీకేమొచ్చింది ఆలోచించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేటప్పుడు ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా దీంట్లో ఎంతవరకు సాండిట్ ఉంది, రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, ఏమంటారు, విలువల గురించి మాట్లాడేటువంటి లక్ష్మణ్ గారు ఏక్నాథ్ షిండే ఏ రకంగా వస్తారు అంటే మీరు మళ్ళా ఎన్నికలకు పోవాలనుకుంటున్నారు, ఈ ప్రభుత్వాన్ని కూలదోసి మళ్ళా ఎన్నికలకు పోవాలనుకుంటున్నారా, లేదంటే ఉన్నటువంటి దాంట్లో నుంచి ఏక్నాథ్ షిండేని తీసుకొస్తే మరి ఏక్నాథ్ షిండే కావాల్సినటువంటి 61 స్థానాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడుగుతున్నాను నేను. మీ పార్టీకి ఉన్నవి 8, మీరు ఎంఐఎంతోనే పోరు, మరి ఏమంటారు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి సంఖ్య ఎంత, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లకు రానికి లైన్ కట్టిండ్రు. అసలు ఇది సబబా? దీనిపైన సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోబోతుంది, కేసు ఫైల్ చేయబోతున్నాము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆల్రెడీ పలు సందర్భాల్లో టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు, కేసు ఫైల్ చేస్తున్నారు. ఇవాళ లక్ష్మణ్ పైన కూడా కేసు ఫైల్ చేయాలా, ఆటోమేటిక్ గా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏమంటారు లీగల్ సెల్ దీనిపైన ఆలోచిస్తుంది, తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. ఇటీవల కాలంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకే వేదికగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ప్రధాని వేదికలు పంచుకున్నారు. అక్కడ ఒక పార్టీ ఏమో ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, మరో పార్టీ దీనికి సంబంధించిన కలయిక వెంటనే అదే బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు ఏక్నాథ్ షిండే లాంటి వ్యక్తులు తయారవుతారు, త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే దీనికి రేవంత్ రెడ్డి, మోడీ కలయికను మరింత ఊతమిచ్చే రకంగా ఉన్నదని చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఫెడరల్ స్ఫూర్తి, ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలు ఏవైనా ఉండొచ్చు, కానీ ప్రధానమంత్రి ఈ దేశానికి పెద్దన్నగా ఆయన ఉన్నప్పుడు
రాష్ట్రాలని కాపాడినప్పుడు మాత్రమే, రాష్ట్రాల యొక్క ఆ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ని ఆయన ప్రొటెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ దేశము అగ్రస్థానంలో నిలబడుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఆ లైన్ లో ఆలోచించాలి. ఇప్పుడు లాస్ట్ టైము టిఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నడూ కూడా ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోలే, గవర్నర్ ని అవమానించింది, రాష్ట్రపతిని అవమానించింది, అన్ని రకాలుగా వాళ్ళు చేశారు లాస్ట్ టైం కాంగ్రెస్ టిఆర్ఎస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారు. మరి ఇవాళ రేవంత్ అన్న భిన్నంగా, అంటే పాలన వేరు, రాజకీయాలు వేరు, ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్ని అంశాల్లో మీతో కలిసి మేము పని చేస్తాము, కానీ రాజకీయంగా వచ్చినప్పుడు తప్పకుండా ఆ బీజేపీ పైన మా యొక్క రాజకీయ ఆలోచనలో ఏ విధంగా ప్రజలకి మేలు జరుగుతుందో దాని పట్ల డెఫినెట్ గా మా యొక్క పోరాటం ఉంటుందని చెప్పారు. ఇది అంటే ఇవాళ లక్ష్మణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటుని అవమానించినారు, రాజ్యాంగాన్ని అవమానించినారు, రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఇవాళ లక్ష్మణ్ గారు మాట్లాడినారని మనము దీన్ని బట్టి అర్థమవుతుంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేగా శివసేన పార్టీ నుంచి తీసుకొని శివసేన పార్టీ యొక్క గుర్తుని ఇవాళ ఏక్నాథ్ షిండేకి ఇచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏక్నాథ్ షిండే ఈడ తెలంగాణ రాష్ట్రంలో వస్తే జనము తుకడ చేస్తారు, అది గుర్తు పెట్టుకోండి. ముక్కలుగా చేస్తారు. తెలంగాణ సమాజం అనేది పోరాట పటిమగలినటువంటిది. భూ పోరాటాలకు సంబంధించి తన అస్తిత్వం కోసము, తెలంగాణ అస్తిత్వం కోసము పోరాటాలు చేసినటువంటి చరిత్ర గడ్డ తెలంగాణది. మిగతా వాళ్ళలాగా కాదు అన్నది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఇలానే వాళ్ళు మాట్లాడితే వచ్చే 2-3 సీట్లు కూడా బీజేపీకి రావు. అహంకారము అంటే దేశంలో ఉన్నటువంటి దాదాపు ఇప్పటికీ 8-9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలదోసినట్టుగానే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోల్చాలంటే ఆషామాషి ప్రభుత్వం రాలే. పోరాటాలు చేసి కొట్లాడి జనాన్ని మెప్పించి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి దీన్ని అంత ఈజీగా టచ్ చేయలేరు. కాబట్టి నిన్న రేవంత్ అన్న చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. బిడ్డ పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం, మిమ్మల్ని మీ అంతు చూస్తామని చెప్పినారు. ఇంతకన్నా ఏం కావాలండి? సో ఓటేసినటువంటి ప్రతి ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ తిరగబడాల్సినటువంటి పరిస్థితి. ఈ మాటల పట్ల, ఈ వ్యాఖ్యల పట్ల ఖండించాలని తెలంగాణ సమాజానికి నేను పిలుపునిస్తున్నా. ఎందుకు అనంటే, ఒక ప్రజాహితంగా వచ్చినటువంటి ఓటు ద్వారా ఎన్నుకోబడ్డటువంటి మరి ఎన్నికలు ఎందుకండి? రాజరికాన్ని పెట్టండి. అంటే రేపు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాబోయే రోజుల్లో ఇంకోసారి మేము ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని చేస్తాం, రాజ్యాంగాన్ని ఎత్తేస్తామని చెప్పదలుచుకున్నారా? సో ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అంటే గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా టీపీసీ అధ్యక్షుడిగా మాట్లాడి ఒక ఎత్తు అయితే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రకమైన భాష ఏదైతే మీరు అన్నట్టుగా ఇందాక మాట్లాడారని చెప్తున్నారో, ఆయన భయంతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడి అక్కడ భయపెట్టడానికి మాట్లాడారు. ఎందుకంటే ఆయన దగ్గర పోలీసు యంత్రాంగం ఉన్నది, ప్రజాస్వామ్యం ఆయన చేతిలో ఉన్నది, ప్రతి ఒక్క ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నది, అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. అంటే ఆయన దగ్గర సమాచారం నిజంగా ఉందా? కూల్చోవడం ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉన్నదా? కేవలం ఇలా మాటల్ని కౌంటర్ చేయడం కోసమే చేసిండా? నిన్న మాట్లాడినటువంటి వేదిక పొలిటికల్ వేదిక, ప్రభుత్వ వేదిక కాదు. పొలిటికల్ వేదిక పైన ఇప్పుడు ప్రస్తుతము పిసిసి ప్రెసిడెంట్ కూడా రేవంత్ అనండి. ఒక పిసిసి ప్రెసిడెంట్ గా తన వ్యాఖ్యలు మీరు చూడాలి. సో ఒక రాజకీయ కోణంలో వచ్చినటువంటి దాన్ని ఒక ముఖ్యమంత్రిగా తనే ఉన్నాడు. కానీ వేదిక ప్రభుత్వ వేదిక కాదు. ఆ వేదిక అన్నది రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో శంకరారావు ముఖ్యమంత్రి ఆయనే. కానీ ఆయన మాట్లాడిన హోదా ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలే. పిసిసి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు తను. కాబట్టి ఆ రాజకీయ కోణంలో మాట్లాడి ఎంతో కొట్లాడి ఎంతో మంది కార్యకర్తల శ్రమతో ఏర్పడ్డటువంటి ప్రభుత్వాన్ని కూలదోస్తామంటే చేతికి గాజులేసుకొని కూర్చున్నాం అనుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా అంటే మిగతా ప్రభుత్వాల్లాగా మిగతా సన్యాసుల లెక్క వాళ్ళకున్నటువంటి కేసుల కోసము వాళ్ళకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి ఏమన్నా మేము వాళ్ళ రకంగా ఆలోచిస్తామని అనుకుంటున్నారా? ఇప్పుడు కవితకి లిక్కర్ కేసు ఉంది కాబట్టి ఆమె వాళ్ళ భజన చేస్తుంది. కేటీఆర్ కు వాళ్ళకు కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ భజన చేస్తారు. మేము భజన చేయాల్సిన అవసరం మాకు లేదు. జైలుకు పోయినటువంటి చరిత్ర రేవంత్ అన్నకున్నది. భయపడేటువంటి రక్తము కాదు. పాలమూరు బిడ్డలు నోట్ చేసుకోండి మీరు. పాలమూరు బిడ్డలు ఇవాళ నల్లమలకి సంబంధించిన పాలమూరు బిడ్డలు కష్టజీవులు. నమ్మితే ప్రాణం ఇస్తారు, మోసం చేస్తే అంతే అదే రీతిలో అదే విధంగా యాక్షన్ ఉంటదన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఆ పాలమూరు గడ్డ నుంచి భయంతో కూడుకున్నటువంటి ప్రసంగం లేకుంటే భయపెట్టడానికా? ఇప్పుడు ఒకవేళ భయంతో కూడుకుంటే ప్రజల నుంచి సానుభూతి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పదే ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రయత్నం చేస్తోంది ఇతర పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పి అది భయం కాదు చేస్తున్నారా? ఇప్పుడు ఏమంటే అది భయం కాదు. ఓటు వేసిన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇలాంటి చర్చ నడుస్తున్నది, ఇలాంటి మాటలు వస్తున్నాయి బయటకి. కాబట్టి
ఓటు వేసిన ప్రజలకు తెలియజేశారు ఆ వేదికపై నుంచి. ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి అవసరమా? ఆలోచించుకోండి. ఒక ఆయన ఆత్మాభిమానం అని, ఆత్మ గౌరవాన్ని మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది మీరు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది మీరు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టినారు. నీ చెల్లి అంటే తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా మార్చి ఆమె తెలంగాణ ప్రజలకు ఇంట్రెస్ట్ ను తాకట్టు పెట్టింది. ఇక మూడోది వచ్చినట్లయితే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ అందరి యొక్క కళలను, వాళ్ళ స్వప్నాన్ని ఇవాళ ఏమంటారు ప్రశ్నార్థకంలో పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచింది మీరు. తెలంగాణ ఉద్యమకారులను, వాళ్ళ యొక్క ఉద్యమ యొక్క స్ఫూర్తిని దిగజార్చింది మీరు. ఇవాళ తెలంగాణ కోసం అశువులు బాసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ ఘోషించే విధంగా ఆంధ్రులకు పెద్దపీట వేసింది మీరు. కాబట్టి ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ గారికి లేదు అన్నది ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ యొక్క ఆత్మగౌరవం ఎక్కడున్నదో అందరికీ తెలుసు. మీరు ఎక్కడెక్కడ ఏమేం చేశారు, ఎక్కడ దోచుకొని ఎక్కడ దాచుకొని. ఆంధ్ర పోయి రొయ్యల పులుసు దాగినాడు మీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టినారా? ఆంధ్ర వాళ్ళకు నీళ్లు ఇక్కడి నుంచి పోసినాడు తాకట్టు పెట్టినారా? ఇవాళ ఆంధ్ర వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ప్రతి దగ్గరలో వాళ్ళకి మీరు ప్రభుత్వంలో ఉన్నంత వరకు అన్ని కాంట్రాక్టులు, అన్ని పనులు అన్ని ఆంధ్ర వాళ్ళకి తగలబెట్టినాడు. మీరు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినారు. ఇవన్నీ మీరు చేసి ఇవాళ అసలు సిసలైనటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ అధికారంలో ఉంటే ఇవాళ ప్రజాపాలన వైపుకి అడుగులు వేస్తుంటే, స్వేచ్ఛాయుతమైనటువంటి తెలంగాణ వైపుకి అడుగులు వేస్తుంటే మీరు అక్కసుతో మాట్లాడుతున్నారు. అంటే పార్టీ ప్రశ్నార్థకంగా ఉండబోతుందన్న ఒక భయభ్రాంతులకి గురై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ మీ అడుగులకు ఆదిలాబాద్ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల విషయానికి వస్తే, మోదీని పెద్దన్న పాత్ర పోషించాలి, మాకన్నా కూడా బడే బాయ్ అని మాట్లాడడం తప్పేలేదు. ఎందుకంటే ప్రధానిగా ఆయన ఉన్నటువంటి అవకాశం కావచ్చు, రాష్ట్రాలన్నింటి కూడా సరి సమానంగా చూసుకోవాలి. గుజరాత్ మోడల్ ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడ ఉన్న నిధులు మాకు కూడా కేటాయించడం తప్పేం లేదు. కానీ ఇక్కడ ఉన్న సమస్యల్లా మీ ఆశీర్వాదం కావాలి అని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. దానికి సంబంధించి మోదీ ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అన్న రకంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నది. అది ఒకటి చెప్తాం. ఇక్కడ ఒక ప్రధానమంత్రిగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, జిఎస్టీకి సంబంధించినటువంటి డబ్బుల విషయంలో ఉండొచ్చు, ఇవాళ చాలా స్కీమ్స్ లాస్ట్ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి యొక్క అహంకారంతో, ఆయన యొక్క పొంకనాల పోకడతోటి మనకి రావాల్సినటువంటి నిధులు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, ఆ నిధులకి కాంట్రిబ్యూట్ రాష్ట్రం చేయాల్సినటువంటి వాట చేయకపోవడం వల్ల ఆగిపోయింది. ఆర్థికంగా ఇవాళ మనం నష్టపోయి ఉన్నాము. వాళ్ళు దోచుకొని దాచుకున్న డబ్బు వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ఖజానా అన్నది ఖాళీ అయ్యింది. ఇవాళ మనకి డబ్బులు లేవు. మన దగ్గర ఉన్నటువంటి వనరుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధులతో మనకు కలిసినట్లయితే ప్రజలకి ఇంకా మనం ఇచ్చినటువంటి హామీల విషయం అయ్యుండొచ్చు, ప్రజలకు చేయాల్సిన సంక్షేమ విషయంలో అయ్యొచ్చు. కాబట్టి అది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అందుకనే మీ యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ ప్రభుత్వాల పరంగా మీతో మేము వైరం పెట్టుకోము, కలిసి పనిచేస్తామని చెప్పారు. తప్పేముంది? ఒక 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం, తర్వాత మీరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నది, బీజేపీ వాళ్ళ ధీమా వాళ్ళకున్నది. ఒకవేళ ఈ 10 రోజుల్లో కనుక నోటిఫికేషన్ వచ్చినట్టయితే ఈ ప్రభుత్వం, అదే బీజేపీ ప్రభుత్వం ఒక రకంగా ప్రస్తుతం అది ఏమున్నా కూడా పవర్లెస్ గా ఉండే అవకాశం ఉంది. ఈ 10 రోజుల్లో ఏమున్నా కూడా ఈ పోరాటం మొత్తం బీజేపీ మీద అయినప్పుడు ఈ 10 రోజుల్లోనే మీ ఆశీర్వాదం కావాలనడంలో ఎటువంటి ఆంతర్యం ఉంది? ఏ రకంగా మాట్లాడాల్సి వచ్చింది? ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి రేపు రాబోయే ప్రభుత్వం కూడా బీజేపీని అంగీకరించినట్టుగా హరీష్ రావు ఆరోపణ చేస్తున్నారు. తప్పు అది. ఇప్పుడు వాళ్ళు కూడా పొలిటికల్ గా వాళ్ళకి అస్తిత్వం కోల్పోతున్నారు తమ్మి. కాబట్టి ఆ అస్తిత్వం కాపాడుకునేటువంటి పనిలో ఇవన్నీ స్టేట్మెంట్లు చేస్తున్నారు. వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీని ఏమంటారు, ముక్త కాంగ్రెస్ చేస్తామన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేకపోయింది, ప్రభుత్వాలను కూడా ఏం చేయలేకపోయింది. కానీ ఇవాళ అయినటువంటి మీరు చేయలేనటువంటి పనులు రేవంత్ అన్న చేయడంతోన మీ యొక్క అక్కసు బయటకు పడుతున్నది. ఒక కామన్ మ్యాన్ ముఖ్యమంత్రి అయితే మీరు భరించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నది మనకు కనిపిస్తున్నది. అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఇవాళ అయితే బీఆర్ఎస్ పార్టీలో ఏకనాథ్ షిండే హరీష్ రావు అవుతారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఎప్పటి నుంచో నానుతున్నటువంటిది. వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి లేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా చాలా యూనిటీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకరికొకరు భేషజాలకు వెళ్లకుండా ఎవరి యొక్క పరిధిలో వాళ్ళ యొక్క ఉన్నటువంటి
ప్రోటోకాల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇది గత ప్రభుత్వంలో లేదు. గత ప్రభుత్వంలో ప్రెస్ మీట్ పెట్టాలన్నా, మాట్లాడాలన్నా, ఏ దానిపైన రివ్యూ చేయాలన్నా ఇద్దరే చేసేవాళ్ళు. కేసీఆర్ అన్న చేయాలా, కేటీఆర్ అన్న చేయాలా, అప్పుడో ఇప్పుడు హరీష్ రావు, అంతే తప్ప వేరే వాళ్ళు చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఇవాళ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ కేంద్రానికి వెళ్తే కూడా ముఖ్యమంత్రితో పాటు ఒక్కరు వెళ్ళట్లేదు. ముఖ్యమంత్రితో పాటు దానికి సంబంధించినటువంటి మంత్రులను, అధికారులను తీసుకెళ్తున్నారు. అంటే ఇది మీకు జీర్ణమైతలేదు, డైజెస్ట్ అవుతలేదు మీరు చేసినటువంటి పనులు. ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇది నేను మాట్లాడట్లేదు. ప్రజలు స్వేచ్ఛగా ఏం జరుగుతుంది పాలన, బీఆర్ఎస్ పాలనకి ఇవాళ కాంగ్రెస్ పాలనకి ఉన్న మధ్య డిఫరెన్స్ ఏంటని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఏక్నాథ్ షిండేలను సృష్టించాల్సినటువంటి అవసరము, చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. బీజేపీకి అవసరం ఉంటే, బీజేపీ కనుక అవసరం ఉందని అనుకుంటే వాళ్ళని ఎక్కడ తిరగనియరన్నది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు తెలియజేస్తున్నాను. రైట్, అంటే పదే పదే బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలా మంది కూడా ఏక్నాథ్ షిండే ప్రస్తావన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అని, కాంగ్రెస్ పార్టీలో పదే పదే ఈ ప్రస్తావన వస్తుందనంటే కాంగ్రెస్ పార్టీలో నిజానికి అది ప్రయత్నం జరుగుతున్నట్ట, లేకపోతే అసలు ఏంది కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఇతర మహారాష్ట్ర, గోవా లాగా చేసే ప్రయత్నం మన జరుగుతుందా? ఇప్పుడు గోవాలో ఉన్నటువంటి విధంగా, మహారాష్ట్రలో ఉన్నట్టు విధంగా తెలంగాణలో జరుగుతుంది అని అనుకుంటే అది వాళ్ళ భ్రమ. ఎందుకంటే ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఆషామాషి ముఖ్యమంత్రి కాదు. క్షేత్రస్థాయిలో మారుమూల ప్రాంతం నుంచి ఒక జెడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ, తన కష్టాన్ని నమ్ముకొని ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి. సో అంత ఈజీగా ముఖ్యమంత్రి స్థాయికి అతను రాలే. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఏముందో అందరినీ పసిగట్టి ఎవరెవరు ఏంటి అని తెలుసుకొని ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినా అన్నప్పుడే అర్థం చేసుకోవాలా. దీన్ని ఎవరు కూల్చలేరు, పేల్చలేరు. మాకు సరి అయినటువంటి సంఖ్య ఉంది. మేము ఒక్కసారి గేట్ ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అంతెందుకు మీ బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా మా పార్టీలోకి వచ్చి చేరే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరంతా ఆషామాషిగా ఈ ప్రభుత్వం కూలుతుంది అని అనుకోవడం పొరపాటు. కూల దోస్తం అనుకున్నప్పుడు జర్నలిజం వాళ్ళపైన తిరగబడండి. జర్నలిజం వాళ్ళపైన తిరగబడండి. ఎట్లా కూలదొస్తారు, ఏ రకంగా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా, లేదంటే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రెండు ముక్కలు చేసి కాంగ్రెస్ కూడా లేకుండా చేయాలనుకుంటున్నారా? అది ఎవరి తరం కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వము కూలుతుంది అని అంటేనే కార్యకర్తలు తిరగబడి సావగొడతారు వాళ్ళని. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, మనం మాట్లాడుతున్న సమయంలో ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ ఒకటి జరిగింది. దాంట్లో మాట్లాడితే ఏమన్నారంటే ఇటీవల కాలంలో చాలా మంది విద్యార్థులు వరుసగా ఏదైతే సూర్యాపేటలో కావచ్చు, తర్వాత భువనగిరిలో కావచ్చు, కొంతమంది విద్యార్థులను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి వెంటనే విచారణ చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలన్నట్టుగా సోనియా గాంధీకి లేఖ రాశాను, కానీ బదులుగా రిప్లై వస్తుందని ఆశించాను, కానీ బలిదేవతగా సోనియా గాంధీని సంబోధిస్తూ బలిదేవత రిప్లై ఇస్తా అనుకోవడంలో నేను ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అని చెప్పి కవిత మాట్లాడడం జరిగింది. సో సోనియా గాంధీని బలిదేవతగా సంబోధిస్తూ మరోసారి తెర మీదకి వచ్చినటువంటి అంశాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆమె బీజేపీని ప్రసన్నం చేసుకోవాలా. ఆమె లిక్కర్ కేసులు ఆమె పోవద్దు అంటే బీజేపీని ప్రసన్నం చేసుకోవాలంటే కాంగ్రెస్ అదొక సీరియల్ అని చెప్పింది. ఇన్ఫాక్ట్ లిక్కర్ స్కీమ్ గురించి కూడా మాట్లాడుతూ అదొక సీరియల్ లాగా కొనసాగుతుంది, దాని గురించి పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పింది. సోయి అని అది బీజేపీలకు సోయి ఉండాలంటున్నా నేను. వాళ్ళకు తెలివి ఉండాలా. ఆమె లిక్కర్ కేసుని ఒక సీరియల్ లాగా తీసి పడేసిందంటే మీరు అన్ని సార్లు ఆమెను ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నది అర్థమైపోతుంది అక్కడ. ఇంకా అంతకు మించి ఏమున్నది? ఆమె ఆ కేసులో జైలుకి వెళ్ళుతుంది అని ఏమంటారు, జనరల్ ఎలక్షన్ల ముందు మీరే ఇచ్చినారు. అసలు చాలా పెద్ద ఒక హైప్ క్రియేట్ చేశారు. కరెక్ట్ 1 year అవుతుంది. 1 year నుంచి ఇప్పటిదాకా అది సాగుతూనే ఉన్నది. మరి కామన్ మ్యాన్ కి ఎందుకు అలా చేయలేరు మీరు? కాబట్టి బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసమే సోనియా గాంధీని ఆ రకంగా మాట్లాడింది. తప్పకుండా ఆమె దానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇలా బలిదేవత ఎవరండి? మీరు బలిదేవత. మీ బావ బలిదేవుడు. ఎందుకు అనంటే ఏమంటే పెట్రోల్ పోసుకున్న తర్వాత అగ్గిపెట్ట చేతిలో లేకపోయింది అన్నది అందరికి తెలుసు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇవాళ మీ యొక్క పాలనలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసము బలిదానం చేసుకున్నటువంటి బిడ్డలు, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఉద్యమకారులను ముఖ్యమంత్రి అని చెప్పుకున్నటువంటి మీ తర్వాత కూడా 65 మంది బిడ్డలు మాకు ఉద్యోగాలు వస్తలేవని ఆత్మహత్య చేసుకున్నారు. ఏడవండినో కవితమ్మ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మహిళలని ఆ రోజు ఏమంటారు, క్యాబినెట్ లో ఒకరు లేకపోతే ఎందుకు మాట్లాడలేదు? మహిళా కమిషన్ లేకుండా ఉంటే ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు పోరాటం చేయలేదు? ఆనాడు ఆడబిడ్డలు ఒక ఏమంటారు దిశ ఇన్సిడెంట్ అయిండొచ్చు, అంత ముందుకు ఒక పసికందు చనిపోయిన విషయం అయిండొచ్చు,
అంతెందుకు బాసర ఐఐటిలో చాలా మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్మీడియట్ పిల్లలు 30 మంది చనిపోయినారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఏడమంటుకున్నావు? ఆ రోజు అధికారంలోనే ఉన్నావు కదా. బాగా మొత్తం సంపాదనలో పడి దేశ విదేశాల్లో ఏడ దాచుకోవాలి, ఏడ దోచుకోవాలన్న దాంట్లో ఉన్నవే తప్ప పాలనలో జరిగే పట్ల ఒక్క నాడన్నా మీ అయ్యతో మాట్లాడినావా? నువ్వు మాట్లాడితే సరిదిద్దేటువంటి ఇష్యూస్ ఒక్కటైనా నువ్వు చేసావా? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి అవసరమైనప్పుడు బీఆర్ఎస్ కండువా, అవసరమైనప్పుడు బీఆర్ఎస్ కండువా, అవసరం లేదని అనుకున్నప్పుడు ఈ ఇష్యూలో మా అన్నతో నాకు కాంపిటీషన్ వస్తుందేమో, నన్ను మాట్లాడితే ఏమంటాడేమో అన్న దానికి వచ్చినప్పుడు జాగృతి కండువా. ఇది ఈ 2 రకాల ద్వంద్వ వైఖరితో ఇవాళ మీరు ముందుకెళ్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా చేశామో ఆ రోజు నీకు అధికారం చేతిలో ఉన్ననాడు ఈ 9.5 సంవత్సరాల కాలంలో నీతో జాగృతిలో తిరిగిన వాళ్ళకి నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావు చెప్పరా? అది గంతెందుకు? ఎంతమందికి ఉపాధి కల్పించినావు? నీ జాగృతి ద్వారా ఎంతమందికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ తో 100 కోట్ల రూపాయలు దాచుకున్నావు తప్ప అది చెప్పండి మీరు ఫస్ట్. సో ఇవాళ తండ్రి, కొడుకు, కూతురు, బావ అందరూ ఒకే ఆకులో చదివినటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ఒక్కొక్కరి యొక్క చిట్టా బయటకు వస్తుంది కాబట్టి ఆ భయం వాళ్ళు ఆ వణుకును పుట్టిస్తుంది. దాని ద్వారానే తలా ఒక దిక్కు ఇవాళ గంతెందుకు నిన్న ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఒకటి ప్రొటెస్ట్ కి కాల్ ఫర్ చేశారు. వాళ్ళ అన్న కాల్ ఫర్ చేస్తే చెల్లెవానుకోలే, అన్న పాల్గొనలే, ఎవరు లేరు ఆ కార్యక్రమంలో. అంటే మీరు ఆలోచించండి ఏం నడుస్తుంది వాళ్ళ మధ్యలో. ఆధిపత్యం కోసం ఒకరికొకరు పోటీ పడే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆయన ఇచ్చింది నేనెందుకు చేయాలన్న దాన్ని కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇస్తుంది కానీ ఉద్యమం చేపడతానట్టుగా కవిత మాట్లాడడం జరిగింది. అసలు ఏ ధర్నా చౌకును ఎత్తివేసావో ఆ ధర్నా చౌకులో కూర్చొనే నైతిక హక్కు నీకుందని అడుగుతున్నా. ఫస్ట్ సిగ్గు, శరం, లజ్జ నీకేమన్నా ఉంటే అసలు ధర్నా చౌక్ లో అడిగే పెట్టవు. ఎందుకంటే ధర్నా చౌక్ బంద్ చేసినాడు, మాలాంటి వాళ్ళని కొట్లాడిన మాలాంటి వాళ్ళ పైన మీరు కేసులు పెట్టినారు. మరి అలాంటి వాళ్ళని మమ్మల్ని కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నాం ధర్నా చౌక్ కి. ఇవాళ ప్రజాపాలనలో స్వేచ్ఛాయుతంగా ఇవాళ ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇది ప్రజాపాలన. నీ అన్న కాళేశ్వరం పోవాలంటే స్వేచ్ఛగా తిరుగుతున్నావు. ఇది ప్రజాపాలన. ఇవాళ నువ్వు రేపు ధర్నా చౌక్ లో ధర్నా చేయాలంటే మేము కల్పించినటువంటి భిక్ష ధర్నా చేయడానికి. కాబట్టి ధర్నా చేయాలంటే కూడా దానికి ఒక పద్ధతి ఉండాల. ధర్నా చేసే మనుషుల్లో చిత్తశుద్ధి ఉండాల. నీకేం చిత్తశుద్ధి ఉన్నది? నీకేం చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నాను నేను. ఇవాళ మహిళల గురించి నువ్వా మాట్లాడేది? నవ్వుకుంటున్నారు అందరూ. మీడియా వాళ్ళు రాయాలంటే కూడా వాళ్ళు కూడా ఎట్లా రాయాలని ఆలోచిస్తున్నారు. బీసీ కులాలకు సంబంధించి యాదవ్ గాని, ముదిరాజు గాని, తర్వాత మున్నూరు కాపు గాని మంత్రివర్గంలో చోట్లేరు. ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి బీసీల చిత్తశుద్ధి ఉందా? ఇప్పుడు కంపల్సరీ బీసీ జనగణన కోసము చేపడతామని దానికి ఇవాళ రెజల్యూషన్ పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది. పాలన జరగబట్టి 3 నెలలే అవుతుంది. తప్పకుండా అవి కొనసాగిస్తారు. క్యాబినెట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, క్యాబినెట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ ఇంకా లేదు. 9 మంది మాత్రమే క్యాబినెట్ లో ఉన్నారు. మనకు కావాల్సినటువంటి సంఖ్య ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అది కూడా జరుగుతుంది. ఎందుకంత తొందర, ఆతృత? మిడత లెక్క ఒకటే కొట్టుకుంటాను, ప్రతిదానికి లేచి రెస్పాండ్ అవుతున్నావు. ఏమమ్మా ఏం చేసినావని నువ్వు? తెలంగాణ ప్రభుత్వం ఉన్ననాడు ఏమైనా చేసినావా? చేయలేదు కదా. మరి వాళ్ళు నీకు హక్కు ఎక్కడిది మాట్లాడే హక్కు? కాబట్టి కవిత ఆత్మ పరిశీలన చేసుకో, ఆత్మ వంచన చేసుకోకు. జరిగినటువంటి తప్పులను ఎట్లా సరిదిద్దుకోవాలో ఆలోచించు. అది వదిలేసి ప్రతి దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇది అలా చేశారు, ఇది ఇలా చేశారు, రేవంత్ రెడ్డికి అనుభవం లేదు. నీకేం అనుభవం ఉన్నదమ్మా? ఏ అనుభవంతో నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాను. నీకున్న అనుభవం ఏంటి? నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? నీకున్నది కేసీఆర్ కూతురే నీకున్న క్వాలిఫికేషన్. అదేనా నువ్వు చేసేది? అది కాదు కదా. తండ్రి పేరు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. వాటి పట్ల నువ్వు చిత్తశుద్ధిగా 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. అవి వదిలేశారు. చేయాల్సిన సమయంలో వదిలేసి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఏదో ఒకటి విమర్శించాలి, మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి అంతే. ఏం ఉద్ధరించినవని నువ్వు రేపు ప్రొటెస్ట్ చేయగలుగుతావు? ప్రొటెస్ట్ చేయడం కోసం కాల్ ఫర్ చేసావు, దానికి పర్మిషన్ ఇవ్వాలి మీకు. దేనికోసమని? నీతో తిరిగేటోళ్ళు ఎవరైనా ఒక్కరైనా ప్రజా సంఘాలలో ఉన్నారా? మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మీ రాజకీయ పబ్బం కోసం తిరిగే వాళ్ళు మీతో ఉన్నారు తప్ప జెన్యున్ గా తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం నిలబడ్డటువంటి వ్యక్తులు ఎవరైనా మీతో నిలబడి ఉన్నారా? లేరు కదా. కాబట్టి మీకు జీవోల పట్ల ఇవాళ జీవో నెంబర్ 3కి సంబంధించినటువంటి వర్టికల్ హారిజంటల్ తో నష్టం జరుగుతున్న మాట్లాడితే ఇది తెచ్చింది మీరే కదా. ఇవాళ అది సర్దిద్దే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. దానికి ఎందుకు ఇంత ఆతృత? మీరు సలహా సూచనలు చేయండి. పొరపాట్లు ఎక్కడన్నా జరిగితే వాటిని సూచనలు చేయండి.
ఒక జర్నలిస్టు లేసి రేవంత్ అన్నను ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా అడిగితే కూడా ఏం చేస్తే బాగుంటుందని అడిగి తెలుసుకొని చేస్తున్నారు. అది మా యొక్కది. మీరు జర్నలిస్ట్ ఒకరిని లేసి మీ నాన్నని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం కిరికిరి పెట్టాలనుకుంటున్నావా, నాకు తెలియదా కుసో అన్నటువంటి మీరు అవహేళన చేసినారు, జర్నలిస్టులను అవమానపరిచినారు. మీకు మాట్లాడే నైతిక అక్కలేదు. మీరు ఒక్కటి ఇలా చూపిస్తే ఈ 4 వేళ్లు మీకు వెనకకు చూపిస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోండి అని కవితమ్మకి హితువు పలుకుతున్నా. ఒక మహిళగా నువ్వు నిలదొక్కుకోవాలనుకుంటే, రాజకీయాల్లో నిలబడాలనుకుంటే, నీ లిక్కర్ కేసుల నుంచి బయటపడాలనుకుంటే ఇది పద్ధతి కాదు, ఇది తరీక కాదు. చేసిన తప్పును ఒప్పుకో, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమని అడుగుతున్నా. ఫస్ట్ నువ్వు దీక్ష చేయాలి అని అంటే అంతకన్నా ముందు యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళకి క్షమాపణ చెప్పాలా. నేను లాస్ట్ ఇయర్ ఇదే మహిళా దినోత్సవం రోజు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి 2008 డిఎస్సి అయిండొచ్చు, విద్యా వాలంటీర్లు అయిండొచ్చు, వివిధ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు రాక సఫర్ అవుతున్నటువంటి వాళ్ళందరినీ నేను పెట్టుకొని మహిళలకు ఎంపవర్మెంట్ కల్పించాలి, మీరు అనుకుంటే అవుతుంది, ఇక్కడ ఎంపవర్మెంట్ చేసి చూపించండి అని నేను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నేను దీక్ష చేశాను. ఆ రోజు దీక్ష చేస్తే ఆ దీక్షకి సీతక్క కూడా వచ్చి మద్దతు తెలిపారు. మరి మీరు ఎందుకు రాలేదు, మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. మీకు కూడా ఇచ్చాం కదా ఇన్విటేషన్. మీరు ఢిల్లీలో పెట్టారు ఆ రోజు. ఎందుకు? లిక్కర్ కేసుకు సంబంధించి 33 రిజర్వేషన్ కోసం కొత్త తెరపైకి కొత్త సినిమా తీసుకొచ్చారు. ఇవాళ మళ్ళా మహిళా దినోత్సవం రోజు మళ్ళీ ఇదొకటి. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కవిత గారికి లేదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పోరాట ఫలితం కవిత అంటూ మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. అదే మనం చెప్పుకోగానే సరిపోదు కదా, 10 మంది చెప్పాలి మన గురించి, 10 మంది మన గురించి చెప్పాలి. మనం చెప్పుకో, మన డప్పు మనం కొట్టుకోవద్దు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. ఓవరాల్ గా ఏక్నాథ్ షిండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎప్పటికైనా కూడా ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నట్టు లక్ష్మణ్ మాట్లాడిన మాటలకు సంబంధించి, ఆ తర్వాత ఆత్మగౌరవం ఆత్మాభిమానం దెబ్బతిన్న తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని రేవంత్ రెడ్డి మోసం చేసి మళ్ళా గదే బీజేపీ పార్టీ ప్రధాని మోదీ దగ్గరికి తన యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రకంగా తను ప్రయత్నం చేసిండు. గుజరాత్ మోడల్ని తెలంగాణ ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, లేకపోతే బడే భయాన్ని మోదీని సంబోధించడం కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రకంగా ఉన్నాయంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే రాహుల్ని మోసం చేశారు, రాహుల్ గాంధీని మోసం చేశారంటూ హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలు. ఆ తర్వాత లక్ష్మణ్ ఏక్నాథ్ షిండే రాబోతున్నారు, ఏక్నాథ్ షిండే ద్వారా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్న వ్యాఖ్యలు కావచ్చు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన సాయంత్రం పాలమూరు వేదికగా కూడా రేవంత్ రెడ్డి చాలా ఘాటుగానే స్పందించారు. ఎవరైనా ప్రభుత్వం మీద చేయి వేయాలని చూస్తే టచ్ చేస్తుండీ అంతూ చూస్తా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు మొత్తం కూడా ముదురుతున్న రాజకీయాలు మొత్తం కూడా రణరంగంగా మారుతున్న నేపథ్యంలో ఏ రకంగా జరగబోతుంది రేపటి పార్లమెంట్ ఎన్నికల విషయంలో, ఇంకా ఏ మేరకు ఏ స్థాయిలో ఈ పీక్స్ లెవెల్ చూడాల్సి వస్తుందో మాత్రం కొంత ప్రజల్లో ఆందోళన ఉత్కంఠ అయితే రేపుతున్న పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ మరి ఏక్నాథ్ షిండే అనే పదాన్ని పదే బీజేపీ నాయకులు ఉచ్చరిస్తున్న నేపథ్యంలో ఏ రకమైనటువంటి కౌంటర్ రాబోతుంది. నిజానికి ఇందిరా శోభ చెప్పినట్టుగా పెద్ద ఎత్తున కేసులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేయడానికి సిద్ధమవుతున్నారట. ఎందుకంటే ఏక్నాథ్ షిండే అంటూ పదే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని, ప్రజల యొక్క ఓటు హక్కుని విలువ లేకుండా చేసే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి, ప్రజల్ని కించపరిచే రకంగా ఉన్నాయంటూ కూడా లీగల్ టీమ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు కూడా వేయబోతున్నట్టు సిద్ధమవుతుందట. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం చూస్తున్నాడు తొలి వెలుగు.